అయితే ఈ మందుని తీసుకెళ్ళి అదిచ్చే నాటు మందులో కలపాలి, అంతే కదమ్మా? అంతే, ఎవ్వరికీ తెలియకుండా కలపాలి. జాగ్రత్త. రెగ్యులర్గా నేనిస్తున్న నాటు మందే కదా అని అది అనుకుంటుంది, కానీ ఈ మందు మాత్రం వేరే. ఇది తాగితే ఏమవుతుందమ్మా? ఇది తాగితే మొదటిగా వాడు తాగే ఏ నాటు మందు పనిచేయదు. రెండో విషయం, స్టమక్ అప్సెట్ అయ్యి వాంతులు, కళ్ళు తిరగడం లాంటివి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మొత్తం కుటుంబమంతా ఆ నీలవేణి మీద కోపంగా ఉంటారు. ఆ అవకాశాన్ని నేను యూజ్ చేసుకుంటాను. అమ్మో, మీరు చాలా తెలివైనోళ్ళమ్మా. కానీ పెళ్లి చేసుకోబోయే మనిషి ప్రాణం మీదే రిస్క్ చేస్తున్నారు కదమ్మా, అందుకే కొంచెం భయంగా ఉందమ్మా. నేనే కదా రిస్క్ చేస్తున్నాను, నీకేంటి? ఇక నువ్వు బయలుదేరు, వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మా, కొంచెం డబ్బులు కావాలి. నీ అకౌంట్కి పంపిస్తానులే, వెళ్ళు. అలాగేనమ్మా. ఇది కనుక కరెక్ట్గా మందు మార్చి ఇచ్చేసిందంటే తారక్ ఖచ్చితంగా మన దారిలోకి వచ్చేస్తాడు. ఈ దెబ్బతో ఆ నీలవేణిని తారక్ జీవితంలో నుంచి ఈజీగా తరిమేయచ్చు. కాంచన, నీలవేణి నాటు మందు తీసుకురావడానికే కదా వెళ్ళింది. తను రాగానే ఆ అడ్రస్ ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకొని నేను కూడా వెళ్ళి పెద్ద డబ్బా తెచ్చుకోనా? ఎందుకు? మన కోసమే. కొంచెం షార్ప్గా ఆలోచించు డార్లింగ్. అంతా నా తప్పే. నేను కాస్త ముందుగానే అలర్ట్గా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ లెవెల్ వరకు వచ్చేసింది. మరీ అంత లేట్ ఏమీ అవ్వలేదే. సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే నీలవేణి. కాంచన, కాంచన, అదిగో నీలవేణి వస్తుంది చూడు. ఆగో. చెప్పండి అమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చిన్న పని ఉంటే బయటికి వెళ్ళొస్తున్నానమ్మా. ఏంటమ్మా నువ్వు? ఇది ఒక సమాధానమేనా? ఎక్కడికి వెళ్ళావో చెప్పచ్చు కదా. జ్యోతక్కతో పాటు బయటికి వెళ్ళొచ్చాను. అవునా? అదేంటి నీ చేతిలో? ఇలా ఇవ్వు చూద్దాం. ఇలా ఇవ్వు నీలవేణి. అదేంటని అడుగుతున్నాను కదా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏదో నాటు మందు తీసుకోవాలని నువ్వు నాన్న మాట్లాడుకున్నారు కదా, అదే కదా ఇది. ఇలా ఇవ్వు చూద్దాం. అలాంటిదేమీ లేదమ్మా, ఏం లేదు. నీలవేణి అడుగుతున్నాను కదా, ఇలా ఇవ్వు. ఏంటమ్మా నువ్వు? అది నాటు మందే కదా, దాన్ని ఇవ్వడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఇవ్వ మరి. ఆగండి ఆగండి ఆగండి, కాస్త ఓపిగ్గా ఉండండి. నేను మాట్లాడుతున్నాను కదా. సరే సరే. ఏం నీలవేణి, ఇప్పుడు ఎందుకు ఆ నాటు మందు? పెళ్ళయి ఎన్ని రోజులైనా కూడా నీకు తారక్ ఇంకా పిల్లలు కలగలేదు కదా, దానికోసమా? అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. ఇలా సగం సగం సమాధానాలు చెప్తే ఎలాగమ్మా? ఆ మందు దేనికోసం షార్ప్గా చెప్పచ్చు కదా, మేము తెలుసుకుంటాంగా. సరే పర్లేదులే, అది ఇలా ఇవ్వు. ఏంటి ఇవ్వవా? ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా? అడుగుతుంటే ఇవ్వవేంటి? నాన్నా, అసలు మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటి? ఇందులో ఏముందో తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తారు మీ ఇద్దరు? నానా, మీరు ఇలా మాట్లాడుతుంటేనే మాకింకా డౌట్ పెరుగుతుంది. కాంచన, ఈ విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టకూడదనే అనుకున్నాను, కానీ నువ్వు వినడం లేదు. పర్లేదు నాన్న, ఏం జరుగుతుందో చెప్పండి. ఏమి లేదమ్మా, నేను కాదంబరి ముగ్గురు పిల్లల్ని కన్నాం. అందులో నిమిషకు తప్ప మిగిలిన ఇద్దరికి పెళ్ళైపోయిందమ్మా. కానీ ఈ క్షణం వరకు ఈ ఇంటి వారసులు ఎవరైనా ఉన్నారా చెప్పు? నువ్వు అల్లుడు ఏం ప్లాన్ చేస్తున్నారో మాకు తెలియదు. మీరు పిల్లల్ని కనే ఆలోచనలో లేనట్టు అనిపిస్తుంది. అందుకే నీలవేణికి చెప్పి
నాటు మందు వైద్యుణ్ణి కలిసి బిడ్డ నిలవడానికి మందు తీసుకొని రమ్మని చెప్పాను. ఈ మందు హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది మావయ్య? మొత్తం తీసుకుందామనే కాంచనా. కానీ ఈ విషయం నీకు చెప్పొద్దని నేనే నీలవేణికి చెప్పి పంపించాను. ఇప్పుడైనా నమ్ముతారా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. కాంచనా, మనం అనుకున్నట్టే ఇక్కడంతా ఏదేదో జరుగుతోంది. దీన్ని ఇలాగే వదిలేసాము, ఇక మన పని అంతే. గోవిందా గోవిందా. వదలకూడదు, అస్సలు వదలకూడదు. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని అమ్మకు చెప్పాలి. రూమ్లో నిమిషం ఉంటుంది, వెళ్ళండి. వెళ్ళి దాన్ని తీసుకురండి. సరేనమ్మా. ఏం జరుగుతుందో చూడాలి. అవును, ఆ ఫైల్స్ అన్నీ నాకు పంపించేయండి. అన్నింటినీ చెక్ చేసి సైన్ చేస్తాను, సరేనా? అమ్మా. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటే ముగ్గురు కలిసొచ్చారు? ఎవరి గురించైనా చాడీలు చెప్పాలా? అయ్యో అదేం లేదమ్మా. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఇంట్లో జరిగేవన్నీ కొత్తగానే ఉంటాయి. అయినా ఇప్పుడేం జరిగింది? అత్తయ్య, మీరు త్వరలోనే గ్రాండ్ మదర్ అవబోతున్నారు. కంగ్రాచులేషన్స్. వాట్? ఏమంటున్నాడు మీ ఆయన? ఏంటి, నువ్వు కడుపుతో ఉన్నావా? అయ్యో అమ్మా, అలాంటిదేం లేదు. ఈయనేదో వాగుతున్నారు. అవునత్తయ్య, అలాంటి తప్పేం జరగలేదు. నిజం, నా మీద ఒట్టు. ఏమండి, ఒక విషయాన్ని కరెక్ట్ గా చెప్పడం తెలిస్తే చెప్పండి, లేదంటే నోరు మూసుకొని సైలెంట్ గా ఉండండి. సరే కాంచనా, నువ్వు చెప్పే సెకండ్ ఆప్షన్ నాకు బాగా నచ్చింది. అదే నేను ఫాలో చేస్తా. సైలెంట్ గా ఉండండి. ఏంటి అసలు ఏంటి విషయం? అమ్మా అదే. అక్క నువ్వు ఆగు, నేను చెప్తాను. అమ్మా, ఆ నీలవేణుంది కదా, అది మనం పెట్టే తిండి తింటూ ఈ ఇంట్లో పని మనిషిగా ఓ మూలను ఉందనే కదా మనం అనుకుంటున్నాం. మీరంతా అలా అనుకుంటున్నారని చెప్పండి. నేనెప్పుడూ దాన్ని పాపం అని అనుకోలేదు. అది ఎప్పుడైతే నా కొడుకుని దాని గుప్పెట్లో పెట్టుకుని వాణ్ణి మాయ చేసి తాళి కట్టించుకుని ధైర్యంగా ఈ ఇంట్లోకొచ్చిందో అప్పుడే అది ఎలాంటిదో నాకు బాగా అర్థమైపోయింది.